అందరికీ నమస్కారం. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి ఒక టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 23, 2025 వరకు ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ పంపించడానికి ఫీ పర్టికులర్స్ అనేవి ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఏ ఫీజు ఉండదు. కానీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకి ఎలాంటి ఫీజు కూడా ఉండదు. వారు కాకుండా మిగతా వారందరికీ కూడా అందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ వరకు ప్రిన్సిపల్ పోస్టులకు కానీ పీజీటీ మరియు టీజీటీ పోస్టులకు కానీ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు కానీ అప్లికేషన్ ఫీ అనేది ఏమీ ఉండదు. ప్రాసెసింగ్ ఫీ మాత్రం ప్రతి ఒక్కదానికి 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి వారు ఈ పోస్టులకు కానీ అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ ద్వారా 500 రూపాయలు అనేది చలనా తీయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూపించినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వారందరికీ కూడాను ఫీజు పర్టికులర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అందులో ప్రిన్సిపల్ పోస్ట్కి వస్తే అప్లికేషన్ ఫీ 2,000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ 500 రూపాయలు, మొత్తం 2,500 రూపాయలు మనం తీయాల్సి ఉంటుంది చలన. పీజీటీ మరియు టీజీటీ పోస్టులు చూసుకుంటే అప్లికేషన్ ఫీ 1,500 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ 500 రూపాయలు, మొత్తం 2,000 రూపాయలు. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు గాను అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500, మొత్తం కలిపి 1,500 రూపాయలు. ఇవన్నీ కూడాను మనం ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మనం ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి, వివిధ రకాల పోస్టులకి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్ కానీ, పీజీటీ టీజీటీలు కానీ దీంట్లో ఒకటికి మించి ఎక్కువ పోస్టులకు కానీ మనం ఎలిజిబిలిటీ ఉంటే డిఫరెంట్ పోస్టులకి ప్రతి ఒక్కదానికి కూడా సపరేట్గా మనది ఫీజు అనేది పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళు, ఉమెన్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడాను ఈ ఫీజు అనేది, అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది. అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. యాక్చువల్గా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఢిల్లీగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకుంటారో వారు ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారు ఎక్కువ మంది ఉండేటప్పుడు అక్కడ కూడాను అప్లికేషన్ సెంటర్ అనేది ఇస్తారని అందరూ నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం అప్లై చేసేటప్పుడు మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అది జాగ్రత్తగా మనం ఇవ్వాలి. అలాగే ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివిధ రకాల ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చక్కగా చదువుకొని అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం దేనికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్టులన్నిటికీ కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడాను మనం ఆ అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి కంపల్సరీగా వస్తుంటాయి. కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఈ ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి వివిధ రకాల పోస్టుల యొక్క వేకెన్సీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 225 ఉన్నాయి. అలాగే పీజీటీలు 1,460 ఉన్నాయి. టీజీటీలు 3,962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్సీ 228, ల్యాబ్ అటెండెంట్ 146, మొత్తం కలిపి 7,267 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది.